లేడీ గెటప్ బాగుంది, బాగా ఫన్ జనరేట్ అయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ అనిపించింది. గుడ్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో వచ్చి. అంటే కొద్దిగా మదర్ సెంటిమెంట్ కూడా ఉంది దీంట్లో. సో తను నమ్ముకున్న వృత్తి వాళ్ళ అమ్మాయి చేదో తనకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది గెటప్ వేసిన తర్వాత ఫుల్ జనరేట్ అయింది. సున్సిత్ కామెడీ కూడా చాలా బాగుంది. ఆయన నిజ జీవితంలో ఎలా అయితే ఆయన ట్రోల్ చేస్తారో ఆ సినిమా అదే స్టోరీని దీంట్లో పెట్టారనిపించింది. గుడ్, పర్వాలేదు, బాగా చూడొచ్చు, కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో దాస్కా దమ్కి డైలాగులు ఆయన స్టైల్లో ఉంది. సెకండ్ హాఫ్ లైలా గెటప్ వేసిండు కదా, ఎందుకు ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకున్నాడే కామెడీ జనరేట్ చేశారు. అసలు అది రాంగ్ వే చేశారు, అసలు లేవు దీంట్లో. మరి అది వాళ్ళకే తెలియాలి. దీంట్లో ఆ సీన్ లేదు. ఆల్రెడీ విచక్షణ కూడా చెప్పిండు కదా. గుడ్, మంచిగా వాచ్ చేయొచ్చండి, ఫుల్గా నవ్వుకోవచ్చు. గుడ్, మరి డిసప్పాయింట్ అయితే అని చెప్పకండి. గుడ్. ఎందుకు బైకాట్ చేస్తారండి సినిమాని? ఎవరు బైకాట్? జనాలు చూసేది, టికెట్ తిప్పేది మనం కాదు కదా, జనాలే చెప్తారు. ఎందుకు బైకాట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని వాళ్ళు చెప్పారు, కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. ఇప్పుడు నేను చెప్పాలి సార్, జనాలు కూడా చెప్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా ఇచ్చింది. లేడీ గెటప్ ఎలా ఉందంటున్నారా? గుడ్, అంటే మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకునేది వేసుకున్నాడు. ఫన్ అనిపించింది నాకు, బాగా మనకు ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఫన్ కోసం చేసినట్టున్నారు, అది వర్కౌట్ అయింది. పర్వాలేదు, బాగుంది, చేసుకోవచ్చు. పర్వాలేదు, ఫన్ వేలా తీసుకెళ్ళారు వాళ్ళు. లేడీ గెటప్ వేసి ఏదో ఒక క్యారెక్టర్ తిప్పాలని కదా, ఫన్ వేలా తీసుకెళ్ళారు. కామెడీ సీన్స్ బాగుంది, యాక్షన్ సీన్స్, ఆయన డైలాగ్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్. సెకండ్ హాఫ్లో అంటే ఎంత తెల్లగా అనేది కాదు, అందం మనసు అనేది ఇంపార్టెంట్. కొన్ని డైలాగు బాగా అనిపిస్తాయి, చాలా బాగున్నాయి. 3 ఇస్తాను, ఎంటర్టైన్మెంట్ కోసం 3 ఇస్తాను.